శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. హరి ఓం. గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ కొద్ది రోజులకి జపంలో నుంచి ధ్యానంలోకి వెళ్ళటం నేను గమనించాను. అంటే జపం ఆగిపోయేది, కానీ దేవతాత్మకమైనటువంటి చైతన్యం మాత్రం శరీరంలో ఉండటం నేను గమనించాను. అలా కొద్ది సమయం ఉండి మళ్ళీ జపంలోకి వచ్చేసేవాడిని. ఇలా కొద్ది రోజులు సాగేది. మొదట్లో నాకు విభూది విపరీతంగా రాసేవాడిని. ఎంత విపరీతంగా అంటే నుదురంతా తెల్లగా ఒక మంచు గడ్డలాగా తయారు చేసేవాడిని. ఎందుకంటే విభూది అనేది శాస్త్రోక్తంగా విభూది రాసుకుంటేనే మంత్రసిద్ధి అవుతుంది అని చెప్పేసి శాస్త్రం. విభూది లేకుండా ఏ పని చేసినా అది ఫలించదు అనేటువంటి ఒక శాస్త్రాన్ని నేను చదివాను. కొద్ది రోజులకి విభూది రాస్తూ రాస్తూ ఉండటం వల్ల నా నుదురంతా బాగా పాడైపోయింది. అయినప్పటికీ నేను విభూది రాస్తూనే ఉన్నాను. ఎందుకంటే కాళికాదేవి అనుగ్రహం పొందాలనే ఒక కోరికతో ఎక్కడ కాళికాదేవి అనుగ్రహం పొందడానికి నేను అర్హుడిని కానేమోని భయంతో విభూది పద్దాక రాస్తూనే ఉండేవాడిని. ప్రతిరోజు కూడా. రోజు రాత్రి జపం అయిపోయిన తర్వాత స్వప్నంలో కాళికాదేవి కనిపించారు. నా జీవితంలో మొట్టమొదటిసారి కాళికాదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చారు. ఆవిడ స్వప్నంలో నాతో చెప్తున్నారు. నన్ను ఒక పసిపిల్లవాడిలాగా తన బుగ్గకి నన్ను నా శిరస్సు ఆనించుకుని నా నుదురికి తన నుదురు కూడా కలిపి ఇద్దరికి ఒకేసారి విభూది రాసి చెప్పింది. విభూది నీకు పెట్టాలనిపిస్తేనే పెట్టు. అంతేగాని ఎవరి కోసమో దేనికోసమో పెట్టద్దు అని. ఆ తర్వాత నుంచి నేను ఇప్పటికీ కూడా నాకు ఏ రోజైతే విభూది పెట్టాలి అని అనిపిస్తుందో ఆ రోజు మాత్రమే పెట్టేవాడిని. లేదంటే అస్సలు పెట్టేవాడిని కాదు. అయినప్పటికీ మంత్ర సాధన మాత్రం బాగానే సాగుతూ వచ్చింది. కొద్ది రోజులకి మంత్రం అలా చేస్తూ 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 ఉండగా అలాగా ధ్యానంలోకి వెళ్ళాను. ఎవరో స్త్రీమూర్తి దర్శనమిచ్చి ఆశీర్వదించడం గమనించాను. అలా అయిపోయిన తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా జీవితంలో చాలా ఆర్థిక సమస్యలు, ఆందోళనలు, భయాలు, చాలా ఇబ్బందులు బోలెడన్ని కూడా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం వల్ల నేను పోగొట్టుకోగలిగాను. ప్రముఖంగా అమ్మవారి అనుగ్రహాన్ని నేను కొంత సాధించగలిగానని నమ్మకంగా, ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఒకానొక రోజు స్వప్నంలో జగన్మాత కాళికాదేవి సాక్షాత్తు నాకు దర్శనమిచ్చారని చెప్పుకోవచ్చు. మెడ నిండా పుర్రెలు మాల వేసుకొని, తెల్లని శరీరంతో, విరబోసుకున్న జుట్టుతో ఒక స్త్రీమూర్తి కనిపించారు. ఆ స్త్రీమూర్తి సాక్షాత్ కాళికాదేవి. ఆ స్త్రీమూర్తి నాకేదో మంత్రం చెప్పి ఆశీర్వదించారు. ఆ స్త్రీమూర్తి కలలో కనిపించినప్పుడు నేను ఆ తల్లిని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆ తల్లి నా దగ్గరికి వస్తూ ఉంటే ఆవిడ నుంచి వచ్చేటువంటి దివ్య తరంగాలు నాకు తెలిసేవి. అంటే ఆ స్త్రీమూర్తి ఎంత శక్తిమంతురాలో ఆలోచించండి. ఈ సాక్షాత్తు అమ్మవారే ఆ రూపంలో అలా నాకు దర్శనమిచ్చారని చెప్పేసి నాకు అర్థమైంది. అలా ఇక చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలున్నాయి. ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో కష్టాల నుంచి గురుదేవులు నన్ను మంత్ర రూపంలో, మంత్ర అధిష్టాన దేవత రూపంలో రక్షించారు, కాపాడారు అని చెప్పుకో. మెల్లిగా హోమాలవి నేర్చుకున్నాను. ప్రశాంతంగా నాకు కుదిరినప్పుడల్లా హోమాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఒకానొక సందర్భంలో మిరపకాయలతో కూడా కాళికాదేవికి నేను హోమం చేశాను. ఎందుకంటే ఆ పరిస్థితి అంత తీవ్రంగా వచ్చింది. ఆ రోజు కాళికాదేవిని ఎన్ని మిరపకాయలు వేసి హోమం చేసినా కనీసం నాకు ఒక్కసారి తుమ్ము గాని, దగ్గు గాని కూడా రాలేదు. అంటే కాళికాదేవి యొక్క అనుగ్రహం ఎంతలాగుందో ఆలోచించండి. అలాగే కాళికాదేవి నన్ను క్షణక్షణం రక్షిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతినిత్యం కాళికాదేవి మంత్ర అనుష్ఠానం కుదిరినప్పుడల్లా కూర్చొని చేస్తూ, కుదరనప్పుడు మాత్రం కనీసం మానసికంగా అయినా సరే నిత్యం కాళీ మంత్ర అనుష్ఠానం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉండేది. బయటికి నేనేదో పని చేసుకుంటున్నట్టు కనిపించినా లోలోపల మాత్రం అమ్మ మంత్ర సాధన సాగుతూనే ఉండేది. ఇలా కొద్ది రోజులు పోగా ఆ అగ్నిలోకి కాళికాదేవి ఆవాహన అవ్వటం నాకు తెలిసేది. ఎలాగైతే మంత్ర జపం చేసేటప్పుడు శక్తి రావటం ఎలా గమనిస్తామో, అలాగే అగ్నిలోకి కాళికాదేవి వచ్చినప్పుడు అదే శక్తి ఆవాహన అయినట్లుగా కూడా నేను గమనించాను. అలాగే
సాధన అలా చేస్తూ, చేస్తూ ఏదో అమ్మవారి అనుగ్రహంతో ముందుకి అలా సాగుతూ ఉన్నాను. సాధన మొదటి రోజుల్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులతో ఉన్నా, సాధన ఇప్పుడు సాగుతున్న సమయాల్లో ఏదో అలా అలా సాగుతుంది. కష్టాలు వచ్చినప్పటికీ అవి చాలా సులువుగా తప్పిపోవడం నేను గమనించాను. అలా మెల్లిగా ఖాళీ సాధన సాగుతున్న సమయంలో నా జీవితంలోకి భైరవుడు కూడా అడుగుపెట్టాడు. ఆ కాలభైరవ స్వామి నా జీవితంలోకి ఎలా వచ్చారు? ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలు ఏమిటి అనేది మీకు మరుసటి వీడియోలో చెప్తాను. సిద్ధేశ్వరాయ కాళీ కాలభైరవ స్వరూపాయ నమో నమః. జై గురుదేవ్.